ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు కదా. ఎమ్మెల్యే శంకరయ్య విషయంలో ఇది రివర్స్లో జరుగుతుంది. ఆ మధ్య జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో సొంతూరు వీర్లపల్లిలో బీఆర్ఎస్ మద్దతుదారుడు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అనుచరుడు గెలిచారు. మొన్నటికి మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో షాద్నగర్లో శంకరయ్య నివాసం ఉంటున్న 9వ వార్డులో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. అసలు ఇలా ఎందుకు జరుగుతోంది? ఈ విషయంలో ఎమ్మెల్యే సీరియస్గా ఉన్నారో లేదో తెలియదు, కానీ జనం మాత్రం దీని గురించి తెగ డిస్కస్ చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యే గెలిచినా ఆయన ఉన్న పార్టీ అధికారంలో ఉండదు. అలాంటి చోట్ల ఇలాంటి ఫలితాలు వస్తే పెద్దగా ఎవరు కేర్ చేయరు. కానీ ఇక్కడ సీన్ అలా లేదు. ఎమ్మెల్యేగా శంకరయ్య ఉన్నారు, కాంగ్రెస్ కూడా అధికారంలో ఉంది. అయినా సరే సొంతూరు ప్రజలు, సొంత వార్డు జనం కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను కాదని ప్రతిపక్ష పార్టీలకు పట్టం కట్టారు. ఇదే ఇప్పుడు టాక్ ఆఫ్ ది షాద్నగర్గా మారింది. ఈ ఫలితాలే భవిష్యత్తులో మూడ్ ఆఫ్ ది షాద్నగర్గా కనిపిస్తాయనే డిస్కషన్ కూడా మొదలైపోయింది. ఇప్పటికే సొంతూరు పోయింది, సొంత వార్డు పోయింది. నెక్స్ట్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రాబోతున్నాయి. అప్పుడు సొంతూరులోనూ సొంత మండలంలోనూ ఎలాంటి ఫలితాలు వస్తాయో చూద్దామని షాద్నగర్ అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎమ్మెల్యే శంకర్ ఇలాకాలో ఇతర పార్టీలు తడాకా చూపిస్తే ఇంకేముంది, ఆ తర్వాత ఏ ఎన్నికలు వస్తాయో అందరికీ బాగా తెలుసు. అప్పుడు రిజల్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడే మనమంతా ఓ అంచనాకు వచ్చేయచ్చనే అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి. మరి చూద్దాం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎమ్మెల్యే శంకర్ ఇలాకాలో ఎలాంటి ఫలితాలు వస్తాయో.